రెడ్ ఎగ్ దగ్గరికి వస్తే నువ్వు నా సీత బాగా ఆడితే నువ్వు ఓకే ఎందుకు ఇచ్చావు? పాయింట్ వచ్చా. నిన్న సోనియా ఆ, మన నిఖిల్ లేపాడు. నిఖిల్ మీ క్లాన్ లో ఎవరైతే బాగా ఆడారు అనుకుంటున్నావు అంటే పృథ్వీ సీత సార్ అని కరెక్ట్ గా చెప్పు. ఎవరు బాగా ఆడారు ఆడవాళ్ళు అంటే సీత సార్. మరి నువ్వు రెడ్ ఎగ్గి సోనియాకి మా లాగైపోయాడు రా బాబు. షాక్ అయిపోయాడు. కాసేపు అయితే లిటరలీ ఆయనకి చెమటలు పెట్టేసి నిఖిల్ కి అమ్మా నేను అనవసరంగా ఇరుక్కుపోయినే ఎరక్కుపోయి అనుకున్నాడు. నిదానంగా ఇప్పుడు ఆ ఎగ్గ ఎందుకు ఇచ్చావు నువ్వు? సీత బాగా ఆడిందని నువ్వే అన్నావు. ఈ ఎగ్గ సోనియాకి ఎత్తానికి కారణం ఏంటి అన్నాడు. ఏం లేదు సార్, నా తర్వాత ఏమన్నా కమాండింగ్ స్కిల్స్ ఉన్నాయని అది ఇదని ఏదో కవర్ చేస్తాడు కదా పండ్ల. అదంతా కాదు అబ్బాయి, బాగా ఆడిన వాళ్ళు నువ్వు గుర్తించలేదు. ఎందుకు ఇచ్చాడు నువ్వు చెప్పు. ఎందుకు చెప్తాడు? వాళ్ళిద్దరి మధ్య ట్రాక్ ఏదన్నా వర్కౌట్ అవుతుంది కదా, మళ్ళీ ఇవ్వకపోతే ఫీల్ అవుతుందని ఇచ్చాడు. అవన్నీ ఏం చెప్తాడు నాగార్జున గారికి? ఆయన అర్థం చేసుకోవాలి పెద్ద మనసుతో. ఇంకో విషయానికి వస్తే నైనికాతో నాగార్జున అన్నాడు త్యాగాలు చేయడం మొదలు పెడితే ఎలిమినేషన్ పక్కా అన్నాడు. అవును, ఎందుకంటే స్పెషల్ అక్కడ నాగార్జున గారు ఇప్పుడు క్లాన్ చీఫ్ గా అంటే ఒకసారి చీఫ్ అయ్యావని నువ్వు మర్చిపోయావా? చీఫ్ గా ఇంకా అర్హత లేదనుకున్నావా? నువ్వెందుకు త్యాగాలు చేస్తున్నావు? నాకు వద్దులే చీఫ్ కింద అంటే ఒకసారి అయితే ఇంకా అయిపోయినట్లేనా బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ కింద? మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి. ఆ స్పోర్టివ్నెస్ ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ లో గివ్ అప్ ఇవ్వడం కుదరదు. ఖచ్చితంగా చెప్పేసాడు చాలా క్లియర్ గా. ఇంకా ప్రేరణ విష్ణుప్రియ ప్రేరణ ఇష్యూలో ఆట కంటే నీ మైండ్ లో ఏముంది? ఓకే ఓకే ప్రేరణని విష్ణుప్రియ అని నిలబెట్టి మణికంఠను కూడా నిలబెట్టాడు. ఆడు ఎలా మధ్యలో వచ్చి ఆ ఎట్టు గురించి డిస్కషన్ పెట్టడం అవన్నీ కూడా సక్సెస్ స్క్రీన్ మీద వేసి చూపించింది. వేసి చూపిస్తే అక్కడ వేసే విధానంలో ఏమీ తప్పు లేదని నేను చాలా సార్లు చెప్పా. అట్టేసే విధానంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఒక విషయం అక్కడ ఈడు ఏదో తప్పు ఉన్నట్టుగా క్రియేట్ చేశాడు అందరి దగ్గరకు వచ్చి మణికంఠ. అందుకే ఎక్స్ప్రెషన్ మణికంఠ అంటే గట్టిగా వేసుకున్నాడు. మణికంఠ నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటావు నువ్వు అంటే అబ్జర్వేషన్ సార్ నేను చేసింది చాలా కరెక్ట్ సార్, నేను 100% చెప్పగలను సార్, వీడియో చూపించేసరికి ఆయనకు మళ్ళీపోయింది. సార్ ఇప్పుడు కూడా ఒప్పుకుంటలేదు. అంటే వాడు ఇంటెన్షన్ ఇంకెలా ఉందంటే ఆ అమ్మాయి వాళ్ళిద్దరికి ఏదో కన్వర్సేషన్ జరిగింది, వాళ్ళిద్దరికి ఏదో గొడవ అయినట్టు అనిపించింది నాకు, అందుకే నేను అలా చెప్తాను అన్నాడు. నాగార్జున గారికి ఎక్స్క్యూజ్ మెంట్ అడగల. ఇక కోపం వచ్చింది. చూశాడు సరే దీని గురించి మన తర్వాత మాట్లాడుకున్నాం, కన్వెన్షన్ రూమ్ రా అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ లో కూర్చోబెట్టి బొమ్మే చూపించాడు. వెనక నుంచి ముద్దు పెడతాం, మళ్ళీ వచ్చి ముద్దు పెడతాం, ఫేస్ చూడాలి. ఇంకా నా పరువు పోయింది అన్నట్టుగా పెట్టాడు ఫేస్. మామూలుగా లేదు అసలు. రాత్రి మణికట్టికి ఇచ్చిన షాక్ అయితే మళ్ళీ వాడి జన్మలో అమ్మాయి జోలికి అసలు వాళ్ళ ఎక్క కూడా చూడండి నాకు తెలిసిన. అయితే ఇంకో విషయానికి వస్తే